ఎకో పార్కు మొత్తం అంది హిస్టరీ అనమాట. ఇది మొత్తం 486 ఎకరాల్లో ఉందండి. ఇది అంత పెద్దది. ఎంట్రలోనే ఇది ఇలా ఉందన్నమాట. అన్నీ అమ్ముతున్నారు. మేము ఇప్పుడైతే ఇంకో పార్క్ వచ్చామండి. ఈ పార్క్ అయితే పర్ పర్సన్ 30 రూపాయలు. ఈ పార్కు అనమాట 7 వండర్స్ ఉంటాయి. అంటే ప్రపంచంలో ఎన్ని వండర్స్ ఉన్నాయో అవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ మీకు చూసి చూపిస్తాము. అందుకే మెయిన్గా వచ్చాము. యాక్చువల్గా అయితే ఈరోజు మేము రిటర్న్ వెళ్ళిపోవాలి ట్రైన్, కానీ అవ్వకపోయినా సరే మీ గురించి కష్టపడి నిన్న ఇంకో వీడియో తీసింది నిన్న తీసాము. ఇది 3వ రోజు అనమాట. ట్రిప్ లాగా 3 రోజులు తీసాము. మరి కరోనా బొమ్మ ఉంది. ముందుగానే కరోనా కోపంగా చూస్తున్నాడు. మేడం మాత్రం ఎక్కడ వెళ్ళినా పిల్లలతోనే ఆడుకోవడం అవుతుంది. ఇప్పుడు నిన్న కూడా పిల్లలతో, ఈరోజు కూడా పిల్లలతో చూడండి. అయితే అలాగుంది. 30 రూపాయలతో అనుకున్నాము. మళ్ళీ టికెట్ తీయడానికి వెళ్ళాలి. మళ్ళా 7 వండర్స్ చూడడానికి అనమాట. మళ్ళీ టికెట్ తీయాలన్నమాట. 7 వండర్స్ గురించి సపరేట్గా ఒక టికెట్ ఉంది. ఇది పార్క్ లోపలికి దానికి 30 రూపీస్ పెట్టారు. మళ్ళీ దానికి మళ్ళీ 50 రూపీస్ అట్ట. ఇప్పుడు మనమైతే 7 వండర్స్ దాంట్లోకి వెళ్తున్నాం. చూసారా, ఎంట్రీ అనేసి ఉంది. ఆ లోపల మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. యువతలో ఉన్నది మొత్తం పార్క్ అనమాట. మామూలుగా లవర్స్కి, పిల్లలకి అందరికీ వీలయ్యే విధంగా సిటిజన్షిప్ వాళ్ళకైతే. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. రండి. ఇప్పుడు లోపల ఎంట్రీ అయిన వెంటనే పిరమిడ్లు అనమాట. పిరమిడ్లు ఉన్నాయి. ఇక్కడ డొనైట్ క్లబ్ అనేసి ఉంది, అంటే ఎక్కకూడదు అనేసి ఉందండి. ఈ మొత్తం ఎన్ని పిరమిడ్లు ఉన్నాయంటే 1 2 3 ఉన్నాయండి. ఇంకా ముందుకెళ్దాం, చాలా ఉన్నాయి. ఇక్కడ చిన్న వంతెనలాగా చేశారండి. ఇక్కడ ఉన్నది పేత్రా జోర్డన్ అండి. కోటగలేము మనం. ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళాము మనం, కాబట్టి ఇక్కడ నుంచి చూసేస్తున్నాము. ఇది అక్కడున్న అక్కడ వెళ్తే ఏ విధంగా ఉంటుందో అక్కడ ఈ విధంగా చేశారండి. లోపల ఉందా లేదా ఒకసారి చూద్దాం. ఈ విధంగా ఉంది. నేను ఈ పేత్రా జోర్డన్కి వచ్చాను. వేయట్లేదు, సినిమాలో సెట్ చేస్తారు కదా చూసారా, ఆ విధంగా ఉంది. ఇది లోపల అయితే లేదు, బయట పతారంలో ఉన్న లతారం లాగా ఉందండి. అయితే బాగుంది. బయట నుంచి మనకి ఫోటో తీసుకోవడానికి అయితే మనకి వీలయ్యే విధంగా సెట్ చేశారు. చూడండి. ఇప్పుడు అతి పెద్దదైన క్రిస్టియన్ స్టాచ్యూ ఉంటుంది కదా, అది దేశంలో ఉంటుందండి. కామెంట్ చేయండి ఎవరైనా తెలిస్తే. ఇక్కడ ఉన్నాము. అతి పెద్దదైన క్రిస్టియన్ స్టాచ్యూ ఉంది కదా, అక్కడికి వచ్చామండి. ఇది ఏ దేశంలో ఉందో కామెంట్ చేయండి. నేనైతే కామెంట్ చేయను. ఇది బాగుంది ఫోటోలు దిగడానికి అవన్నీ అన్నమాట. తీసుకోవచ్చు. అవతల తాజ్మహల్ కూడా ఉన్నాయి, అన్నీ చూపిస్తాను ఆగండి. తాజ్మహల్ కూడా ఉంది ఇక్కడ మన ఎదురుగున్నాయి కదండి. ఇదైతే రపా నూయి అంటారట. ఇదైతే మనకి ఐలాండ్లో ఉంటుంది, ఈస్టర్న్ ఐలాండ్లో. ఇది 7 వండర్స్లోనే ఇదొక ఇది కూడా ఉందండి. ఇప్పుడు తాజ్మహల్ దగ్గరికి వెళ్తున్నామండి. నేనైతే తాజ్మహల్ ఆల్రెడీ చూసానండి, డైరెక్ట్గా చూసాను. ఇక్కడ ఎటువంటి మార్పులు చేర్పులు చేశారు ఇది చూద్దాం దగ్గర నుంచి, ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేసి. నేనైతే చాలా దగ్గర నుంచి చూసాను. ఇది ఒక 5 టైమ్స్ చూసుంటాను. యాస్టీస్గా ఉంది, కానీ ముందు ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అది లేదు. జస్ట్ చూడడానికే కట్టేశారు చుట్టుపక్కల, లోనికి వెళ్ళడానికి కూడా అవ్వదు. ఎస్, సమాధిలాగా లోన్ పెట్టారు మనకు. అక్కడ ఏ విధంగా అయితే సమాధులు ఉంటాయి లోపల, ఆ విధంగా ఉందన్నమాట. బాగుంది.
బయట నుంచి అయితే పర్లేదు, బాగుంది తీసుకోవడానికి. మరి లోపల నుంచి అంటే కష్టం, నాట్ సాటిస్ఫై అవుతాము. ఎందుకంటే ఇవి మామూలు కాబట్టి మనకి పెద్దగా లేదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇది మనము అక్కడ తాజ్మహల్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఉంటుంది అన్నమాట లోపల. అక్కడ నుంచి మనం వాళ్ళ మనుషులు ఉన్నారు కదా, అక్కడ నుంచి మనం ఫోటో తీసుకోవడానికి అక్కడ వీలుగా ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళేసి. ఇదనమాట ఈ యాంగిల్లో మనకు అక్కడ ఉంటుంది, బాగుంటుంది. ఈ విధంగానే మనకు కనిపిస్తుంది అనమాట లోపలికి వెళ్ళిన వెంటనే. బాగుంది సెటప్, బాగుంది. ఈ వాటర్ అది కరెక్ట్గా సేమ్ మనము తాజ్మహల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మీకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, మనకి చైనా వాల్ ఉంది కదండి, మనం అక్కడికి వెళ్తున్నాము. ఏ విధంగా చేశారో చూద్దాం. మనమైతే ఇప్పుడు వెళ్ళలేదు, దగ్గర నుంచి చూడలేదు, చాలా పెద్దవాళ్ళు కదా. వెళ్తున్నాను లోపలికి. బాగుందంటే కొద్దిగా అట్రాక్టివ్గా ఉండడానికి చేశారు. వీలైతే పట్టుకున్నట్టు ఇక్కడ నుంచి తాజ్మహల్ తీసుకుంటున్నారు. వావ్, ఈ విధంగా చుట్టూ తిరుక్కొని వెళ్ళాలి. కింద కూడా చూడండి, మనకు అక్కడ ఏ విధంగా ఉంటుందో కొద్దిగా ఆ విధంగా ట్రై చేశారు, బాగుంది. లోపల కూడా ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా చేశారు. వావ్, ఇంప్రెసివ్. నేనైతే దగ్గర నుంచి చూడలేదండి, ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు అనేసి. అంటే మ్యాచ్ అవ్వలేదని చెప్తే మేము ఓకే అర్థం చేసుకుంటాము. బ్యాక్ వచ్చేసాము. కింద చూడండి, అక్కడ కూడా ఈ విధంగానే ఉంటుందేమో, లేకపోతే ఇక్కడ వాటర్ గురించి ఈ విధంగా చేశారు నాకైతే తెలీదు, బట్ బాగుంది. అదేంటో చెప్పకండి, నీకు దగ్గరికి వెళ్ళాక చెప్తాను, సరేనా? మనం ఇప్పుడు కొలోజియం అంటారండి దీన్ని. ఇది రోమ్లో ఉంటుంది, ఇది లోపల ఎలా చేశారో ఇక్కడ చూస్తే షాక్ అవుతారు మీరు. ఏకంగా రాజబొమ్మ కూడా పెట్టేశారు. లోపలికి వెళ్దాం, ఏ విధంగా ఉందో లోపలికి వెళ్ళి తీసి చూపిస్తాను మీకు. చూడండి, కొలాజియం మనకి డైరెక్ట్గా ఎలా ఉందో ఆ విధంగానే చేశారు. లోపలైతే ఈ విధంగా ఉంది చూడండి. ఇదే లాస్ట్, మీకు మొత్తం ఇక్కడ ఉన్నవైతే మీకు అన్నీ చూపించాను. కింద చూడండి ఏ విధంగా ఉందో. వావ్, ఇక్కడ మనుషులు కూర్చున్నట్టు ఆ కాలంలో. పైకి ఎక్కడానికి అయితే లేదు మనకి, అక్కడైతే రియల్గా అయితే పైకి ఎక్కొచ్చాము, మనకి ఇక్కడైతే పైకి ఎక్కడానికి లేదండి. కింద నుంచి ఇలాగ వెళ్ళొచ్చు, ఇలా రావచ్చు. ఇదే లాస్ట్. చూసారు కదండి, ఇక్కడ ఎన్ని వండర్స్ వీళ్ళు పార్క్లో పెట్టారో అన్నీ చూపించాను. రోమ్ది, ఐలాండ్ది, మన ఇండియాది, మళ్ళా చైనా వాళ్ళది అన్నీ చూపించాను. మీకు ఇందులోని ఏ ఏ ఏ ప్లేస్ ఎక్కడికి ఎప్పుడైనా వెళ్ళారా లేదో ఒకసారి కామెంట్ చేసి తెలియజేయండి, మాకు తెలుస్తుంది. అంటే దగ్గర నుంచి ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. ఈ పిల్లలు కావాలేట్రా బాబు. क्या नाम है तुम्हारा? क्या नाम है? कैसे लगा ये कपड़ा? बहुत अच्छा, पसंद आ गया? हाँ, बोलो हाय, बोलो मेरा यूट्यूब चैनल का हाय बोलो. हाय, ఓకే బాయ్. ఒకటి చూపిస్తాము, ఫోటో తీసుకొని పైకి ఎక్కాలి. ఓ ఏం రా తిరగడం.
ఇక్కడ ఫోటో దిగడానికి అయితే బాగుంది. వావ్, ఈ విధంగా బాగుంది. చాలా బాగుంది. ఫోటో తీసుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ చక్కగా పిల్లలు ఆడుకోవడానికి అవుతుంది. చూడండి, మేము ఐపిల్ టవర్ గురించి వెతుకుతున్నాము. ఐపిల్ టవర్ ఎక్కడుందో ఏటో వాట్ ఈస్ దట్. లోపల తిరగడానికి కూడా ట్రైన్ లాగా కూడా ఉందండి. చూడండి, ఇక్కడ ఒకటి గమనిస్తే ఈ ట్రైన్కి టైర్ ఉన్నాయి. అదే కామెడీ. చూడండి, టైర్ ఉన్న ట్రైన్. గాడిది కూడా ఉంది కానీ ఇక్కడ ఏటో ఈరోజు యూజింగ్గా ఉందో లేదు. డార్జిలింగ్ స్ట్రీట్ ఫుడ్ అట్టది. వావ్, డార్జిలింగ్ స్ట్రీట్ ఫుడ్ అనేసి ఉంది. మనకి డార్జిలింగ్ వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్నమాట ఏర్పాటు చేస్తారు. బాగుంది. రైల్వే స్టేషన్ లాగా కూడా తయారు చేశారు పక్కనే. ఇక్కడ ఏదో గార్డెన్ లాగా ఉంది, దెయ్యాల గార్డెన్ లాగా ఉంది. మొత్తం చాలా బాగున్నాయి. పూలు, బంతి పూలు బాగున్నాయి. తెంపుకుందాం అంటే తిడతారేమో అనేది తెంపట్లేదు. మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు దొరికిపోతాం కదండి, అందుకే తీయట్లేదు. ట్రైన్ ఇందాక డార్జిలింగ్ ట్రైన్ చూపించాను కదండి, అది ఒక తోటలాగా ఉంది. పక్కన కూడా చూడండి, అది గార్డెన్ లాగా ఉంది. ఇదైతే ఒక పక్కన తోటలాగా ఉంది. పిక్నిక్లు అలాగా తినడానికి కూడా వద్ది. చూడండి, మేమైతే ఇప్పటి వరకు రైసు, రోటీలు మాత్రం తిన్నాము. ఫస్ట్ టైం ఇక్కడ బిర్యానీ ఎలా ఉంటుంది తిందామనేసి తీసుకున్నాం. పార్క్ లోపల నాకు తెలిసే చాలా కాస్ట్, ఇది తక్కువే ఇచ్చారు. చూద్దాం ఎలా టేస్ట్ ఉందో దాన్ని బట్టి. గ్రేవీ లేవు, గాడిగుడ్డలు లేవు. బంగాళదుంపలు మాత్రం పెద్ద పెద్ద వేసి ఉన్నారు బాబు. అవునే, ఇది బాగా బంగాళదుంప బాగా. ఇది బంగాళదుంప లేకపోతే లేనట్లుంది. డస్ట్బిన్ వేస్తే కొంచెం ఆడే ఎవరు కాదు. తిందామా? యావరేజ్ బాగా అంత లేదు. ఉల్లిపాయలు లేవు, ఎట్లు లేవు. దానికి 150. ఈ బంగాళదుంప మాత్రం బాగుంది. బయట అయితే 100 రూపాయలు ఉంటుంది. అది స్వీట్ బాక్స్లు ఇచ్చాడు, అదేనా? లోపల ఏనుగులు ఉన్నాయి. జింకలు, ఏనుగులు. మేము ఇప్పటివరకు అటు వెతికి ఇది వెతికి ఐపిల్ టవర్ ఎక్కడుందనేసి వెతికాము. అక్కడ ఉంది, ఆ శివర్ ఉంది. మరి రేట్స్ చేయాలి, అర్థం అవ్వట్లేదు. ఎలాగ వెళ్ళాలి? ఏంటిది మీకు చెప్పండి. ఇప్పుడు మేము సైకిల్ తీసుకున్నామండి. నడిచి అలిసిపోయాము. ఇది 30 మినిట్స్కి 150 అంది. మేము ఐపిల్ టవర్ అల్లా శివర్ ఉంది, అందుకే తీసుకున్నాము. జాగ్రత్త నాయన, రే 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 నాయన చూపిస్తాను. ఉన్నది ఇది ఐలాండ్ అండి, ఈకో ఐలాండ్ అంటారు దాన్ని. చూసుకొని తిప్పరు, నేను చూడను. వెళ్తున్నాం మేము. మళ్ళీ ఎక్స్ట్రా వేసేస్తాడు గాడిద. నేను తిప్పుతున్నాను కదరా. చూడండి, ఇది ఐపిల్ టవర్ అనమాట. ఇక్కడ ఉంది. మేము లోపలికి వెళ్ళి తీయట్లేదు, మళ్ళీ అక్కడ టికెట్ వెళ్ళి తీసుకోవాలని దూరం నుంచి తీస్తున్నాము. ఇక్కడ చూడండి, జపానీస్ గార్డెన్. లోపలికి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, సైనా ఇది బాగుంది. లొకేషన్ బాగుంది. మీ గురించి సాక్రిఫైస్ చేసి తీస్తున్నాను ఇవన్నీ.
అక్కడ ఏదో సంథింగ్ ఫంక్షన్ అవుతుంది కదా. ఎంట్రీ లేదనుకుంటా, వెనక నుంచి అనుకోవాలి. ఈ విధంగా ఉందండి లోపల. అయితే లోపల ఎంట్రీ లేదు, అందుకే వెనక నుంచి తీసేస్తున్నాను. ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉందండి. ఇది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే ట్రైన్ అది ఖాళీగా ఉంది. పైన యాపిల్ ఉంది. మీకు ఇంతవరకు రిక్షా ఎక్కించాము, ఆటో ఎక్కించాము, బస్ ఎక్కించాము, మెట్రో ఎక్కించాము, కానీ లోకల్ ట్రైన్ ఎక్కించలేదు. అందుకే ఎంత కష్టమైనా సరే లోకల్ ట్రైన్ ఎక్కుతున్నామండి మీ గురించి. ఇంకా ట్రైన్ అయితే ఇంక రాలేదు. లోకల్ ట్రైన్ అయితే కాస్ట్ చాలా తక్కువ, అన్నిటికంటే బస్సులు అన్నిటికన్నా చాలా తక్కువ ఉన్నది. రేట్ ఏదైనా ఉందంటే లోకల్ ట్రైన్ అండి. ఇప్పుడు ఇంకా ట్రైన్ వస్తే ఎంత క్రౌడ్ ఉందో చూపిస్తాను. మామూలు క్రౌడ్ లేదు చూడండి. పక్కన చాలా సవక అనేసి చాలా మంది ఉన్నారు. ట్రైన్ గురించి ఉంటుంది. ఎప్పుడైనా ట్రైన్ కానీ బస్ ఎక్కేటప్పుడు ఇక్కడ కలకత్తాలోనా బ్యాగ్ అనమాట ముందులు తగిలించుకోవాలి. ఈ విధంగా తగిలించుకోలేదు అనుకో ఏ తీసేస్తారో మనకు తెలియదు. ముందులు తగిలించుకొని అప్పుడు ఎక్కాలమ్మ. అది నేర్చుకోవాలి. ఏదో స్టైల్ అనేసి కదా అనేసి వెనక వేసుకున్నారనుకో బ్యాగ్ ఉండదు. బ్యాగ్ కాదు, అందులో వస్తువులు ఉండవు. బ్యాగ్ ఉంటుంది అలాగే మూసుకొని. ఇదనమాట వచ్చేసిందరో లోకల్ ట్రైన్. ఏంట్రా మనుషులు ఎంతమంది ఉన్నారు? అసలు ఎక్కుతావా లేదా? రే ఎక్కడమ్మా ఏంటి జనాలు ఎట్లు ఇలాగున్నారు? మామూలుగా లేదు. అర్థం కాదు చాలు. కేవలం దీనికోసం మేము బస్ ఎక్కి, మెట్రో ట్రైన్ ఎక్కి, లోకల్ ట్రైన్ ఎక్కి, ఆఖరానికి లాస్ట్కి నడుచుకొని వచ్చేసి మరిన్ను వాటర్ బాటిల్ అయిపోయి తాగేసాము. ఇదే ఏ టికెట్ అనుకుంటున్నారు తెలుసా? బోటింగ్ టికెట్. ఇది 7 రూపాయలు. ఇది మేము ప్రజెంట్ అయితే మేము బాగ్ బజార్లో ఉన్నాము. బాగ్ బజార్ నుంచి ఔరాకి వెళ్తున్నాము. అక్కడ నుంచి మేము ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. అయితే అన్నీ చూపించాం కానీ బోటింగ్ది చూపించకపోతే మరి డిసప్పాయింటెడ్ కదా. మీ గురించి ఆ మాత్రం చెయ్యమా? మీ గురించి మా గురించి చేయకపోయినా మీ గురించి మేము ఆలోచిస్తాం. సరేనా? మామూలుగా కాదు, నానా తిప్పులు పడేసి వచ్చాము. ఇంత కాదు. తీసుకో. ఇంకా బోట్ అయితే ఇంక రాలేదు. ప్రజెంట్ అయితే 6:05 అవుతుంది టైము. 6:30కి వస్తుందట. వ్యూ ఎలాగుంటుంది చూద్దాం. ఇది గంగా నది అండి. గంగా నది పైన మనం వెళ్తాము ఔరాకి. నేను చూపించాం కదా, అదే ఔరా బ్రిడ్జ్. ఆ పక్కనే దిగుతామట. చూడాలి ఎలాగుంటుందో. మాకైతే తెలియదు. ఎగ్జైటింగ్ ఉంది. వాటర్ అయితే గంగా జలం, మామూలు జలంలా లేదు. అది చూపిస్తే బుర్ర పాడైపోద్ది. గంగాజలం ఇలాగుంటుంది అనమాట. మనం అవతల వెళ్తాము. ఇప్పుడు నా శివరణ ఇంకా రాలేదు. ఇక్కడ మనకు బోట్ వచ్చాక వెళ్తామండి. అటు వచ్చిందండి ఇప్పుడే బోటు. ఈ బోట్లోనే వెళ్ళాలి మనము. ఎంత మంచిది. లోపల వచ్చామండి. లోపల చూడండి ఎంతమంది ఉన్నారు. రావడంటున్నారు. వెళ్ళిపోతుంది. వెళ్తుంది బోటు, వెళ్తుంది అలాగే వెళ్తుంది. చూడు కింద చూడు, వెళ్తుంది. మళ్ళీ ఇంకో స్టేషన్ వచ్చిందండి.
ఇప్పుడే దిగామండి. చూడండి బోట్ నుంచి బయటకు వచ్చాము. అవరాలో ఉన్నాం ఇప్పుడు. కదండి చెకింగ్ చేస్తున్నారండి. చూడండి ఇవన్నీ టికెట్లే చెక్ చేస్తున్నారు. ఈ బోట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే రైల్వే స్టేషన్ అన్నమాట పక్కనే ఉంటుంది. ఇది ఔరా రైల్వే స్టేషన్ ఇదే. కానీ మనం ఇక్కడ నుంచి ఎక్కట్లేదండి, మనం సాల్మర్ నుంచి ఎక్కుతున్నాము. ఎందుకంటే ట్రైన్ ఇక్కడ నుంచి మొత్తం వెళ్ళిపోయాయి. సో దట్ మనము అక్కడ సాల్మర్కి వెళ్ళి పెట్టాలి. ముందు తినేసి తర్వాత సాల్మర్కి వెళ్తాము. వీడియో అయితే ఇంతేనండి, చాలా కష్టపడ్డాము. ఒకటే మాత్రం నిజం, బోట్ గురించి రకరకాల వెహికల్ ఎక్కి దిగేసి లాస్ట్కి మళ్ళీ 2 కిలోమీటర్స్ నడిచి తర్వాత బోట్ ఎక్కైతే ఎక్కాము. ఖచ్చితంగా ప్రతి మూమెంట్ని మీకు ఎంజాయ్ చేస్తారనుకుంటాము. వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాము. ఎందుకంటే మేము బాగా తీసామనేది మాకైతే ఫీల్ అయ్యి మేము తీసాము. వీడియో అయితే చాలా లాంగ్వేజ్ రాకపోయినా అడుక్కుంటూ ఇటు తిరిగి నడిచి కింద మీద పడి తీసాం. వీడియో ఖచ్చితంగా నచ్చుద్ది అనుకుంటున్నాను. ఓకే, మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు చూసి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారనేసి కోరుచున్నాము. ఓకే, బై బై. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.